తిరుపతిని దేశంలోనే అతి గొప్ప ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుపతి నెహ్రూ నగర్ వేదికగా డిజిటల్ డోర్ నెంబర్ల వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా పురపాలక సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయన్నారు. అంతకుముందు కపిలతీర్థం ప్రాంతంలో ఏర్పాటు చేసిన నగర వనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం టౌన్ క్లబ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి వేలాది మంది విద్యార్థులతో కలిసి హరిత ర్యాలీలో పాల్గొన్నారు. డిజిటల్ డోర్ నెంబర్ ఇస్తున్నాం. ఇది దేశంలో ఎక్కడా లేదు. ఏ ఇంట్లో చెత్త ఎన్ని గంటలకు తీసుకున్నారో కలెక్ట్ చేశారో నేరుగా నేను చూసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవ్వరూ బొకాయించలేరు. మీ ఇంట్లో నీళ్లు రాకపోయినా కరెంటు రాకపోయినా ఒక్క నెంబర్ మీ ఇంటి నుంచి కొడితే నేరుగా వచ్చి మళ్ళీ సర్వీస్ చేసి మళ్ళా మాకు సమాచారం వచ్చే పరిస్థితి. అన్ని పురసేవలు మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేని పురసేవలు మీ ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిజిటల్ నెంబరే కాదు, సైనేజ్ బోర్డులు కూడా పెడతాం. నేను ఒకప్పుడు టెక్నాలజీ ప్రమోట్ చేశాను. ఈ రోజు నేను ప్రమోట్ చేసేది టెక్నాలజీతో సమానంగా ప్రకృతిని ప్రమోట్ చేస్తున్నాను. నేచర్ని, ప్రకృతి, టెక్నాలజీ రెండు ఉపయోగించుకుంటే ఇంకా మనకు కష్టాలే రావు, వర్షాలు బాగా పడతాయి.